డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయని చెప్పి వరుసపెట్టి ప్రధాన పత్రికలో కథనాలు, వైసీపీ రోడ్డెక్కి సిబిఐ విచారణ కోరుతూ, లోకేష్ గారి రాజీనామా కోరుతూ అండ్ రోజు కొన్ని సాక్ష్యాలు అని సంచలన కథనాలు రాసుకుంటూ వస్తే, ప్రభుత్వం వైపు నుంచి పారదర్శకతతో కూడినటువంటి సమాధానం కావాలి. కానీ మీడియా సమావేశం పెట్టినటువంటి అధికారులు కూడా అదేంటో ఎదురుదాడిని అస్త్రంగా మలుచుకొని మేము ఇప్పటికే కేసులు పెడతాము, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము, తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఏదో రాజకీయ నాయకులాగే మాట్లాడడం నన్ను కాసింత ఆశ్చర్యానికి గురి చేసింది. అండ్ వెబ్సైట్ నుంచి డిఎస్సి మెరిట్ జాబితా అంటే డిఎస్సి జాబితాను తొలగించాము అని చెబుతూ ఉన్నారు. కానీ డిఎస్సి జాబితా ఉంది, ఎక్కడ తొలగించలే అని చెప్పి స్వయాన ఆ శాఖ ఉన్నతాధికారి మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు కూడా ఇందులో కూడా డొల్లతనమే ఉంది, ఇందులో కూడా గుడుపుటని జరిగిందని చెప్పి ఈరోజు సాక్షిలో ఆధారాలతో సహా స్క్రీన్ షాట్లు చేసి మరీ ఒక కథనం వచ్చింది. ఆ కథనం ప్రకారం 4 రోజుల క్రితం వరకు డిఎస్సి అనే ఐకాన్ లేకుండానే ఏపీ టెట్ టు డిఎస్సి వెబ్సైట్ ఉందట, డిఎస్సి జాబితా లేదట. ఈ అధికారులు మీడియా సమావేశం నిర్వహించే కొన్ని గంటలకు ముందు మళ్ళీ ఆ జాబితా అప్లోడ్ చేశారట. అప్లోడ్ చేసి జాబితా ఉంది కదా డిలీట్ చేశారని చెప్పి చెబుతారేంటి అని చెప్పి అధికారులు ఎదురుదాడి చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ జాబితా డిలీట్ చేసేసారంట. ఏందయ్యా ఇదంతా? ఇప్పుడు ఇదే అధికారులు వచ్చి చెప్పాలి ఏంటి ఇప్పుడు ఈ కథనం కరెక్టా తప్ప? 4 రోజుల కిందట ఆ జాబితా లేదట, మీరు మీడియా సమావేశం పెట్టే ముందు ఆ జాబితా ఉంది ప్రత్యక్షమైందట, మళ్ళీ ఆ సమావేశం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ జాబితా డిలీట్ చేశారంట. ఇంత దాగుడు మూతలాడాల్సిన అవసరం ఏంటి? డిఎస్సి ప్రక్రియ ముగియగానే మెగా డిఎస్సి 2025లో తప్పులు జరిగాయనేందుకు ఇది మరో ఉదాహరణ. డిఎస్సి ప్రక్రియ ముగియగానే వాస్తవాలను దాచిపెట్టేందుకు వెబ్సైట్ నుంచి మొత్తం డేటా తొలగించిన అధికారులు తాజాగా డేటాను మళ్ళీ అప్లోడ్ చేశారు. శనివారం మీడియాతో సమావేశం నిర్వహణకు కొద్ది గంటల ముందు వివరాలను హడావిడిగా అప్లోడ్ చేసి అంతా సక్రమంగానే చేశామని చెప్పుకునేందుకు ప్రయత్నించారు. ఈసారి కొత్తగా ఎంపిక జాబితాలను సైతం అప్లోడ్ చేసి మళ్ళీ వాటిని తొలగించడం కోసం ఏర్పడ్డ. ఏంది ఇదంతా? డిఎస్సిలో అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి తెస్తున్న విషయం తెలిసిందే. దీంతో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తోంది. డిఎస్సి డేటాతో పాటు అభ్యర్థుల ఎంపిక జాబితాలను పలువురు శనివారం డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఆదివారం రోజు ఎంపిక జాబితాలను అధికారులు మళ్ళీ తొలగించారట. ఆ స్క్రీన్ షాట్గానే పెట్టారు. రోజుకొకటి మరి ఇంతగానం ఎందుకు? ఇక్కడ హైలైట్ ఏందనుకున్నారు? క్రీడా దాంట్లో అయితే స్పోర్ట్స్ కోటాలు అయితే అంతర్జిల్లా టోర్నమెంట్లు ఆడిన వాళ్ళకి కానీ అదే సర్టిఫికేట్ కింద ఉద్యోగం ఇచ్చారట. అంతేనా? ఆ స్పోర్ట్స్ కోటాలు అసలు జాబితానే ప్రకటించలేండి ఎవరెవరికి వచ్చిందని. ఇంత దారుణం ఎందుకే? ఏఐల గురించి మాట్లాడతారు, గొప్పగా మాట్లాడతారు, జాబితానే కానీ పబ్లిష్ చేయలేరా? క్రీడా కోటా డిఎస్సిలో 421 పోస్టుల్లో 97% భర్తీ చేశారు. అయితే ఎక్కడా మెరిట్ జాబితాను ప్రదర్శించలేదు. ఎందుకు ప్రదర్శించరు? తొలుత తాత్కాలిక జాబితాను పెట్టిన శాప్ దానిపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు కోర్టులను ఆశ్రయిస్తూ ఉండడంతో వెంటనే తొలగించిందట. ఆ తర్వాత తుది జాబితాను ఎక్కడా ప్రదర్శించకుండా కొందరు అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం చేరవేశారట. ఇదే మీ వాట్సాప్ చాట్లా వ్యక్తిగతంగా చేరవేయడానికి? విచిత్రం ఏమిటంటే తాత్కాలిక జాబితాలో ఉన్న చాలామంది అభ్యర్థుల పేర్లు తుది జాబితాలో లేకపోవడం. అంతా పారదర్శకంగా చేశామని, పబ్లిక్ డొమైన్లో ప్రతి డేటాను అందుబాటులో ఉంచామని శాప్ చైర్మన్ రవి నాయుడు ప్రకటించారట. అయితే శాప్ వెబ్సైట్ మొత్తం జల్లెడబట్టిన ఎక్కడా ఎంపికైన ఒక్క అభ్యర్థి వివరాలు కానరాలేదట. ఏమో ఈసారి మళ్ళీ మీడియా సమావేశం పెడితే అప్పటికప్పుడు అప్లోడ్ చేసుకుని వస్తారేమో, ఉంది చూడండి అని, అయిపోగానే మళ్ళీ డిలీట్ చేస్తారేమో. ఎందుకు ఈ దాగుడు మూతలు? అంత నీట్గా ఫెయిర్గా ఎందుకు చేయరు? అనుమానాలు వీళ్ళే పెంచుతూ ఉన్నారు. సరే వీళ్ళు ఏమీ జరగలేదు అక్రమాలు అంటున్నారు, సంతోషం జరగకపోతే. ఎందుకంటే అర్హత ఉన్న వాళ్ళకి అన్యాయం చేయకూడదు, ఇటువంటి విషయాలు జరగకపోతే సంతోషమే. కానీ మరి ఇవన్నీ ఏంటివి? ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు?